ఈ జూలై 2వ ఆదివారం దేవుని మందిరానికి వచ్చిన మీతో జూలై 12వ తారీఖు ప్రభు మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను. నాతో కలిసి ఈ మాటలు చూడాలని తెలియచేయాలని కోరుతున్నాను. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వాక్యం నాతో కలిసి చెప్పండి. నా జనుల భూమిలో, అందరూ కలిసి చెప్పాలి, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో మొండ్ల తుప్పలను బలు రక్కస చెట్లను పెరిగేను. చాలు. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఒక ఆనంద గృహం ఉంది. ఆ గృహం పేరేం చెప్పండి? హలో, నిర్మలా గృహం, షమ్మా గృహం, కొన్ని పేర్లు పెట్టుకుంటాం కదా మనం. ఆ గృహం పేరే హ్యాపీ హౌస్, ఆనంద నిలయం. కానీ విచారకరమైన మాట ఏమిటంటే ఆ ఊరి పేరు కూడా ఆనందపురమే. అంతా ఆనందం మీద నడుస్తుంది. కానీ ఇల్లు చూస్తే ఆ ఇంట్లో ఆనంద గృహంలో ముండ్ల తుప్పలు ఉన్నాయంట, బలు రక్కస చెట్లు పెరిగిపోయినాయంట. నేను ఈరోజు ఈ మెసేజ్ పెట్టుకునే టైటిల్ ఏమిటంటే ఆనంద గృహంలో ముళ్ళు అనండి. ఒకసారి చెప్పండి. అదిగో చూడండి, ఆ పెద్ద మంచి గృహం, కాస్ట్లీ గృహం, దాంట్లో ముళ్ళు చూడండి తేళ్లా తిరుగుతున్నాయి. ఆనంద గృహంలో ముళ్ళు. నేను ఎందుకో ఈ మాట మీద మనసు పెట్టి ఆలోచిస్తున్నప్పుడు ఒక చక్కని మాట దేవుడు జ్ఞాపకం చేశాడు. అది ఒక పాఠంగా ఈరోజు మనం నేర్చుకుందాం. యేసు నామములో మన మీద దేవుడు కృప చూపించునుగాక. నమ్మితే అందరూ చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? రైట్. చదువుకున్న వాక్య భాగంలో ఈ విధంగా ప్రభు ప్రారంభిస్తున్నాడు. నా జనుల భూమిలో అంటాడు. అంటే నా జనులు ఎవరు? వాళ్ళు నా జనులు. దేవుడు మనకిచ్చుచున్న పేరేంటంటే నా ప్రజలు, నా జనులు. ఎన్నో వాగ్దానాలు ప్రభు మన గురించి చెప్పాడు కదా. నా జనులకి అన్నటికీ సిగ్గుపడరు అన్నాడు. నా జనులు నా ఉపకారాలను తెలుసుకుంటారు, వాళ్ళు తృప్తిగా ఉంటారు. నా జనులు అని ఎన్నో సందర్భాల్లో దేవుడు మనల గురించి అభినందిస్తూ మాట్లాడిన మాటలు. ఇప్పుడు నా జనులు అంటే దేవుని ప్రజలు మనమందరం. నా జనులకి భూమి ఒకటి ఉంది. మీ అందరు కూడా మేము ఉండడానికి ఒక చిన్న సైట్ అంటూ ఏదోటి ఉంది. దేవుడి దయ వల్ల 2-3 సైట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత అంత స్థలం అంటూ ఉండడానికి ఒక సైట్ అంటూ ఉంది మీకు. నా జనులకి ఒక భూమి ఉంది. ఆ భూమిలో ఆనందపురము అంటాడు. ఆ ప్లేస్ని గురించి మెన్షన్ చేస్తూ అది ఆనందపురం. మన ఊరి పేరు చెప్పండి, అమలాపురం. ఆ ఊరి పేరు ఆనందపురం. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఇంకా హ్యాపీగా ఉంటారు. ఆనందపురం, ఆ ఊరి పేరే ఆనందపురం. ఆనందపురంలో ఒక గృహం ఉంది. ఆ గృహం పేరు చెప్పండి, ఆనంద గృహం. మీ ఇంటికి కూడా ప్రతి ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంటి పైన ఒక పేరు పెట్టుకుంటారు. ఆ ఇంటి పేరు, ఆ ఇంటికి ఏ పేరు పెట్టుకుంటే దేవుడు ఈ గృహానికి యేసుక్రీస్తు అధిపతి అని, ఇట్లాగా నిస్సి నిలయం అని, ఇట్లా కొన్ని పేర్లు ఉంటాయి. ఈ పేరు ఏంటంటే ఆనంద గృహం, హ్యాపీ హౌస్. కానీ ఆ ఇంట్లో ఒక్క ఆనందం కూడా లేదు, కొంచెం కూడా హ్యాపీనెస్ లేదు. ఆ ఇంట్లో ఉన్నాయన్నీ కూడా ముళ్ళు తొప్పలు, బలు రక్కసి చెట్లు పెరిగిపోయినవి. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా ఈ వాక్యాన్ని గుండె లోతుల్లోంచి మీకు ప్రకటిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న మీ ఇంటికి ఎన్నో పేర్లు ఉన్నాయేమో, ఒకవేళ అద్దింట్లో మీరు ఉంటున్నారేమో నాకు తెలియదు. అయితే మీ ఇంటిలో భార్య, భర్త, పిల్లల కుటుంబం హ్యాపీ హౌస్గా, హ్యాపీ ఫ్యామిలీగా ఉండవలసిన ఇండ్లు బలు రక్కస చెట్లు అండ్ ముళ్ళ పొదలతో ఒకవేళ మీ ఇల్లు నింపబడి ఉందేమో. మీ ఆత్మీయ జీవితంలో ఆనందం అనేది కరువైపోయి ఒకవేళ ముళ్ళు మాత్రమే మిగిలినయేమో.
ఒకసారి ఈ ఉదయకాలం మనసు పెట్టి మీరు ఆలోచించగలిగితే, యేసు క్రీస్తు నామంలో మీ దుఃఖము యేసు నామంలో సంతోషంగా మారునుగాక, మీ కన్నీళ్లు తొడవబడునుగాక, మీ దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. చేయటానికి సమర్థుడే. మీ కుటుంబాల్లో ఎన్నో విషయాల్లో ఒకవేళ నీకు బాధను కలిగించే ముళ్ళు లాంటి సమస్యలు ఉన్నాయి. ఉండడానికి ఇది ఆనంద ఇల్లుగానే ఉంది, ఆనంద నిలయంగానే ఉంది. కానీ సమస్యల ద్వారా ముళ్ళు, ఒక్కొక్క ముళ్ళు ఒక్కోలాగా గుండెల్లో గుచ్చుకుంటుంది. ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక ముళ్ళు, కాలేజీకి వెళ్తే అక్కడ ఒక ముళ్ళు, సరే ఇంట్లో ఉండడం ఎందుకు పనులోకి వెళ్తే అక్కడ ఒక ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎటు చూసిన ముళ్ళ తొప్పల మధ్యలో జీవితం కొనసాగించుచున్న వాళ్ళు ఎందరో మన కన్నులు ఎదుట. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా, ఒక అన్నగా మీ అందరి కుటుంబాల క్షేమాన్ని కోరి ఈ మాటలు ప్రకటిస్తున్నాను. యేసు నామములో మీ ఇంట్లో ఉన్న ముళ్ళ తుప్పలు, గెచ్చ పొదలు యేసు నామములో పెరికివేయబడునుగాక. మీ ఇల్లు ఆనంద నిలయముగా ఉండునుగాక. దేవుడు చేయటానికి సమర్థుడేనండి. మన కుటుంబాన్ని ఆనందంతో నింపే దేవుడే. ప్రభు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కుటుంబం చెప్పండి ఇలాగూ ఆశీర్వదించబడుతుంది. ఎలాంటి ఆశీర్వాదం మన కొరకు దేవుడు ఇచ్చాడు? ఇదిగో నీవు ధన్యుడవు. మగోళ్ళ గురించి చెప్పిన మాట, నువ్వు ధన్యుడు అయ్యా. నీ చేతుల కష్టార్జితం ఉందే, అది నువ్వే అనుభవిస్తావయ్యా. ఎంత గొప్ప ధన్యత. భార్యల గురించి చెప్పిన మాట, మీరు ఫలించే ద్రాక్షవల్లి, ఓ ఫలభరితమైన జీవితం. మరి పిల్లలు బోసిన బల్ల చుట్టూ వలీవ మొక్కలా ఉంటారు. నీ పిల్లల్ని నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద ఇంత గొప్ప దీవెన దేవుడు మన కొరకు దాచిపెట్టాడు. మరి ఇలాంటి దీవెన మన ఇంట్లో ఉంటుందా, లేదా ఆనంద నిలయంలో ఏమైనా ముళ్ళ పొదలు మొలిసినాయా? మీరు ఆలోచించండి, మనసు పెట్టండి. వాక్యపు గుండె లోతుల్లోంచి దేవుడు మనతో మాట్లాడి బలపరచునుగాక. ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. బైబిల్ గ్రంథంలో మనం చదివితే చెరసాల నాయకుడు, వాస్తవంగా పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారు. వాళ్ళు ఆ అర్ధరాత్రి వేళ, మధ్యరాత్రి వేళ పాటలతో స్తుతిస్తూ ఆనంద గానాలు చేస్తూ ఉంటుంటే వాళ్ళకున్న బంధకాలన్నీ కూడా, చెరసాల సంఖ్యలన్నీ కూడా తెగిపోయినవి. అద్భుతంగా విడుదల వాళ్ళకు దొరికింది. ఎప్పుడైతే ఖైదీలందరూ కూడా పారిపోతున్నారో, ఆ చెరసాలని కాపలా కాస్తున్న గేట్ కీపర్, చెరసాల నాయకుడు, అరే ఖైదీలందరూ పారిపోతున్నారు, ఇక నా జాబ్ ఉండదు, నేను ఉండడానికి అవకాశం లేదు, ఇక నన్ను తీసేస్తారని కలవరపడిపోయి కత్తి తీసుకుని ఆత్మహత్య చేసేసుకుందామని సిద్ధపడుతున్న సమయంలో పౌలు శీల వారికి దేవుని గురించి ప్రకటించగా, చనిపోదాం అనుకున్న వ్యక్తి కుటుంబానికి ఆ వ్యక్తి బ్రతకటమే కాదు, తన ఇంటి వాళ్ళందరితో రక్షణ ఆనందాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు కదండి. ఇక్కడ కూర్చున్న మీ కుటుంబాల్లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయేమో. ఆ సమస్యలను బట్టి ఇంకెందుకులే, ఎవరి కోసం బ్రతకాలి, బ్రతికి ఎవరిని ఉద్ధరించాలి, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ పాటలు, ఒక్క 2 నిమిషాలు అలా కళ్ళు మూస్తే వెళ్ళిపోతాం కదా, ఈ పాటలు ఎవరు పడతారు అని అనుకుని ఒకవేళ నిరాశలో విసిగిపోయి నువ్వు ఉన్నావేమో, నీ దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది, బ్రతికించే దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. బాధల్లో నెమ్మదినిచ్చే దేవుని వాక్యం, కన్నీళ్లు తుడిచే దేవుని వాక్యం. చనిపోతున్న ఆ వ్యక్తి దగ్గరికి ఆ చెరసాల నాయకుడు కుటుంబం అంతటికీ గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు కదా దేవుడు. నీకెందుకు ఇవ్వడు ఆనందం? నీ ఇంట్లో దుఃఖంతోనే ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకునేవాడు కాదు. నీ ఇంట్లో ఎప్పుడు కన్నీళ్ళే అన్నపానాలుగా ఉండాలని ఆశించేవాడైతే కాదు. నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుని నమ్ముకున్నాం. నీ కన్నిటిని నాట్యంగా మార్చే ప్రభువును వెంబడిస్తున్నాం. అయితే ఈ ఉదయకాలం నువ్వు మనసు పెట్టగలిగి, నా ఆనంద గృహం అని పిలువబడుతున్న నా ఇంట్లో ఎందుకు ముళ్ళ తుప్పులు వచ్చాయి? ఈ ఆనంద గృహంలో ముళ్ళు మొలవటానికి గల కారణం ఏంటి?
అని మనసు పెట్టి నువ్వు ఆలోచించగలిగితే, ఈ ఉదయకాలం ముచ్చటగా 3 మాటలు చెప్పి ఈ వాక్య సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాను. యేసు నామములో కృప విస్తరించునుగాక. గట్టిగా ఆమేనండి. చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఒకసారి సందర్భం మీకు చెప్తాను చూడండి. చాలామంది ఇలా అంటూ ఉంటారు, అయ్యా నా భర్తే నాకు ఒక ముళ్ళుగా తయారయ్యాడయ్యా, భారీగా నన్నేమి పట్టించుకోడు, ఇంట్లో ఏమున్నాయో లేవో అస్సలు ఒక్క వస్తువు కూడా తీసుకురాడు, నేనే కష్టపడి పని చేయాలా, నేనే చెమటొచ్చి పని చేయాలా, పిల్లల్ని చదివించుకోవాలా, కనీసం పిల్లలకి స్కూల్ ఫీజు కూడా కట్టలేదు, ఇప్పటికి ఏమి పట్టించుకోడు, వచ్చినట్లుగా తాగేసి తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు భార్యకి ఆ భర్త ఒక ముళ్ళుగా, కళ్ళలో ఒక ముళ్ళుగా తయారైపోయాడు. మరికొంతమంది భార్యలు ఉంటారు, కనీసం కుటుంబాన్ని గురించి ఒక్క విషయం కూడా పట్టించుకోడు. భర్త తిన్నాడా, భర్త గురించి పట్టించుకునే భార్య ఉండదు. కనీసం పిల్లల యోగక్షేమాలు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు, ఏం పాఠాలు ఇచ్చారో, ఏం హోంవర్క్ చేయించాలో ఏంటి, కనీసం కుటుంబాన్ని గురించి కొంచెం కూడా బాధ్యత లేని భార్యలు ఎందరో ఉన్నారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే విలువైనదని దేవుని వాక్యంలో చెప్పినట్లుగా, ఇప్పుడు ఈ కుటుంబాన్ని గురించి, పిల్లల గురించి పట్టించుకోకుండా ప్రవర్తన సరిగా లేని భార్య భర్త కళ్ళల్లో ఒక ముళ్ళుగా తయారైపోయింది. ఇక తల్లిదండ్రుల దగ్గరికి వస్తా. తల్లిదండ్రుల గుండెల్లో ఎన్నో ముళ్ళులు ఉన్నాయండి. పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళ కొరకు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు చదువుకొని ప్రయోజకులై ఒక ఉన్నత స్థాయిలో, దేశం యొక్క ఉన్నత స్థలాల్లో కూర్చోవాలని ఎన్నో కళ్ళగంటున్న తల్లిదండ్రుల గుండెల్లో, కళ్ళల్లో పిల్లలు ముళ్ళులా గుచ్చుకుంటున్నారండి. చదువుకోవలసిన వయసులో చదువుకోకుండా, టైం అంతా వ్యర్థం చేసుకుని జల్సాగా తిరిగి ఫ్యాషన్స్కి అలవాటు పడిపోయి, ఏ మాత్రం బాధ్యత లేని వాళ్ళుగా పిల్లలు ప్రవర్తించి తల్లిదండ్రుల గుండెల్లో ముళ్ళుగా గుచ్చుకుంటున్నారు. ఇక విశ్వాసుల దగ్గరికి వస్తే, దైవజనుడు ఎంతో వాళ్ళ కొరకు కన్నీళ్లు కాచి, ఉపవాసాలు ఉండి, అంగలార్చి, రోదన చేసి, ప్రార్థన చేసి, విలపించిన సరైన భక్తి మార్గంలో నడవక దైవ సేవకుడు కళ్ళల్లో ముళ్ళుగా మిగిలిపోయిన వాళ్ళు ఎందరో. ఈ ఉదయకాలం ఆనంద గృహం ఏదో కాదు, దేవుని సంఘమే. ఆనంద గృహం ఏదో కాదు, మీ ఇల్లే. మీ ఇల్లు ఆనంద గృహంగానే ఉండాలి, ఆనంద నిలయంగానే ఉండాలి. పొరపాటున మీ ఇంట్లో ముళ్ళ తుప్పులు మొలవకూడదు. యేసు నామములో కృప విస్తరించునుగాక. అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడు, నా మహిమయు, చెప్పండి, నా ఆనందము మీరే కదా, నా కిరీటం మీరే కదా. ఒక దైవజనుడు సంఘం కొరకు పడే ప్రయాస, మా ఆనందమైన, మా అతిశయమైన, మా కిరీటమైన మీరే. మీరు బాగుండాలనేదే మా ఆశ. యేసు నామములో మీ ఇంట్లో ఉన్న ముళ్ళ పొదలన్నీ తొలగిపోవునుగాక. అయ్యగారు, మా ఇంట్లో ఏమి ముళ్ళు లేవండి, అన్ని గులాబీయే, దేవుడికి స్తోత్రం. మా ఇంట్లో అన్ని ఆనందమే. కానీ బైబిల్లో మనం చదువుకుంటూ వస్తే వాళ్ళు మంచిగా ఉన్నారంట, కానీ గుండెల్లో బాధ ఉందట. ఇవి పైకి కనిపించే ముళ్ళు కాదు, లోపల ఉంటాయి, అవి కనపడవు. ఈరోజు ఆనంద గృహంలో ముళ్ళు మొలవటానికి గల కారణాలు, లేదా ఆనంద గృహంలో ముళ్ళు ఎలా వచ్చాయి, ముచ్చటగా 3 మాటలు చెప్తాను. చదవండి. మొదటి మాట, ఆనంద గృహంలో, ప్రశ్న నోట్ చేసుకోండి, ఆనంద గృహంలో ముళ్ళు ఎలా వచ్చాయి. చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30-31 వచనాలు చదువుతారు భక్తులు, విందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30-31 వచనాలు. సోమరివాని చేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయి. చాలు, ముళ్ళ తుప్పలు బలిసిపోయాయి. మొదటి మాట,
ఆనంద గృహంలో ముళ్ళు ఎలా వచ్చాయి అంటే మొదటి కారణం సోమరితనం. అనండి ఒకసారి మీ నోటితో, మీ పక్కోళ్ళకి షేక్ అండి చెప్పండి. ఏమని చెప్పారు మీరు? సోమరోళ్ళ తిరగొద్దని చెప్పండి. ఇప్పుడు అనరు. నేను చెప్పిన మాట చెప్పండి, సోమరోళ్ళ తిరగొద్దని చెప్పండి. ఏం మాట్లాడరు మీరు, చూసారా? అంటేనే కోపం వచ్చేస్తుంటుంది, మనిషికి వచ్చినట్టు వచ్చేస్తుంటుంది. నేనంటాను, అది సోమరవానికి ఒక చేను ఉంది, ఒక పొలం ఉంది. పొలం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? పొలం లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. సరైన ఆస్తి లేక ఎంతో కలవరపడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఈ సోమరోడికి ఒక పొలం ఉంది, ఓ చేను ఉంది. అది దాటి రాగా ఆ పొలంలో ముళ్ళ పొదలు బలిసిపోయినాయి అంట. మీరు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఆనంద గృహంలో ముళ్ళు రావటానికి గల కారణం ఏమిటంటే సోమరితనం. మహారాజు సొలొమోను ఎంత జ్ఞానంగా చెప్పాడండి, ఎంత అద్భుతంగా చెప్పాడండి. ఈ ఉదయకాలం ఒక దైవజనుడిగా నా ప్రార్థన, మీ ఇంట్లో ఉన్న ప్రతి సోమరితనం తొలగిపోవునుగాక, యేసు నామములో కృప విస్తరించునుగాక. ఏనాటికి కూడా మీరు విజయాన్ని సాధించే వ్యక్తులు ఎప్పుడు కూడా సోమరు వాళ్ళుగా ఉంటే మీ పొలంలో సరైన పంట రాదండి. పొలం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. వీడికి పొలం ఉన్నా, వ్యవసాయం ఉన్నా, పంట పండించే పరిస్థితులు ఉన్నా ఏమాత్రం ఆ పొలం మీద దృష్టి పెట్టకుండా. ఈరోజు కూడా చాలామందికి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయండి. చాలామందికి సౌకర్యాలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. చాలామందికి అన్ని సౌకర్యాలు ఉండి కూడా సరైన రీతిలో పనిచేయక, సరైన రీతిలో కష్టపడకుండా, సరైన రీతిలో చదవక, సరైన రీతిలో ఇంట్రెస్ట్ పెట్టకుండా, సరైన రీతిలో ప్రయాసపడకుండా, సోమరితనం, లేజినెస్ని బట్టి, చేద్దాంలే రేపు చూద్దాంలే అని నిర్లక్ష్యాన్ని బట్టి వాళ్ళ సరైన రీతిలో అభివృద్ధిలోకి రాలేకపోతున్నారు. ఈరోజు నా ప్రార్థన, దేవుని బిడలంటేనే ఎప్పుడు చురుగ్గా ఉండాలి. దేవుని బిడలంటేనే ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఆ యాక్టివ్నెస్సే నీ జీవితంలో చేసే ప్రతి ప్రయత్నాన్ని యేసు నామములో సఫలము చేయునుగాక. దేవుని సన్నిధిలో పరిచర్యలో మాకు రాత్రింబగళ్ళు దేవుని పని మీద ఒక టైం టేబుల్ ఉంటుంది. ఆదివారం ఒక రోజు వాక్యం చెప్పి అట్లా కూర్చోవడానికి కాకుండా ప్రతిరోజు ఒక ప్రోగ్రాం, దేవుని యొక్క పని జరగాలి. ఎక్కడెక్కడ ఏమేమి కార్యక్రమాలు మిగిలిపోయినాయి, పెండింగ్ వర్క్లు ఏమై ఉన్నాయి, ఎక్కడ ఇంకా దేవుని పని జరగట్లేదు, ఎక్కడ సేవ ఇంకా డల్గా ఉంది, అన్నీ ఒక ప్లానింగ్ ప్రకారంగా, ఎక్కడ కూటాలు పెట్టాలి, ఎక్కడ మీటింగ్ జరిగించాలి, ఎక్కడ సంఘం కట్టాలి, ఎక్కడ స్థలం తీసుకోవాలి, ఎక్కడ పరిచర్య జరగాలి, ఎక్కడ కనికరం, దేవుని పని గురించి అన్ని విషయాలు ఆలోచిస్తూ ఓ చిన్న గదిలో ప్రారంభించబడిన ఈ సేవను 10 సంఘాలకు దేవుడు విస్తరింపచేశాడు. విశ్వాసగా ఒక సేవ పరిచర్యలో కొనసాగించబడుతున్న విశ్వాస జీవితం నుండి సేవకులకు వచ్చి, సేవలోంచి సంఘాలు స్థాపించి దేవుని పని విశ్వాసంతోనే ప్రారంభించబడింది. ఈ ఉదయకాలం నేను కోరుకునేది ఏమిటంటే, దేవుడు మీకు ఇచ్చిన ఏ పని ఉందో మరి ఆ పని మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టండి. ఇప్పుడు ఒక శిల్పి చేతిలోనికి ఒక రాయి వెళితేనే, ఆ శిల్పి చేతిలోకి వెళితేనే అద్భుతంగా ఒక శిల్పం తయారవుతుంది. ఒక ఆర్టిస్టు చేతిలో ఆ బ్రష్ ఒక అద్భుతమైన అందమైన రూపాన్ని నిర్మించినట్లుగా, ఒక తాపీ మేస్త్రి చేతిలో ఉన్న ఆ తాపీ ద్వారా ఒక అద్భుతమైన కట్టడం కట్టినట్లుగా, ఈ ఉదయకాలం నీకు ఏ స్కిల్ ఇచ్చాడో దేవుడు, అందరికీ ఒకటే ఇవ్వడు. అందరి టాలెంట్స్ ఒకేలా ఉండవు. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఇస్తాడు దేవుడు. ఒక ఉపమాన రీతిలో చెప్పాడు కదా, తలాంతుల స్టోరీ చెప్తూ, ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకటే ఇచ్చాడు. 5 రెట్టింపు చేశాడు, 2 రెట్టింపు చేశాడు, 1 తీసుకెళ్ళి భూమిలో పాతి పెడితే ప్రభు వచ్చి ఒక మాట అంటున్నాడు, సోమరివైన, చెప్పండి, చెడ్డ దాసుడా. అంటే దేవుడు వారి సామర్థ్యం చెప్పునిస్తాడు. దేవుడు మీకు ఏది ఇచ్చాడో దాని మీద మనసు పెట్టండి.
మీకు ఏ స్కిల్స్ ఉన్నాయో, మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీదే మనసు పెట్టండి. దాన్ని చక్కగా ఉపయోగించండి, సాధకం చేయండి, ప్రయత్నం చేయండి, ప్రయాసపడండి. మీలో ఉన్న సోమరితనం అంతా తొలగించుకోండి, చురుగ్గా పనిచేయండి. యేసు నామములో ముళ్ళన్నీ తొలగిపోవునుగాక, మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక. బైబిల్ ఇలా చెప్తుందండి. సోమరుడు ఆశపడతాడండి కానీ దాన్ని అందుకోలేడంట. సోమరి వేటాడినా పట్టుకోలేడంట. సోమరుడు గురించి సామెతల గ్రంథం అంతా చదివితే ఎన్ని మాటలున్నాయో తెలుసా? తన దృష్టికి తానే జ్ఞాని అనుకుంటాడంట. ఒక మాట చదివిస్తాను చూడండి, సామెతల గ్రంథంలోని 20వ అధ్యాయం 4వ వచనం చూడండి. విత్తనాలు వేసే సమయంలో నిద్రపోతాడండి మనోడు. అక్క చదవక, సామెతలు 24 చదవక అన్న, మైక్ అన్న. విత్తులు వేసే కాలమున సోమరి దున్నడు, కోత కాలమున అసలు పంట గురించి ఏమీ ఆలోచన ఉండదంట. మరి ఇంకెలా వస్తుంది పంట చేతికి? ఇప్పుడు ఆయన ఎవరో ఈ అడ్వర్టైజ్మెంట్లో వస్తున్నాడు కదా, గుండె ఆయన, డబ్బులు ఊరకనే. మీరు ఆలోచించండి, మనసు పెట్టండి. మరి ఏది రాదండి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, సేవ అంటే అన్నయ్య అంచగా చక్కగా తెల్లని వస్త్రాలు, తెల్ల కారు, మల్లెపూలా ఉన్నాడు అన్నయ్య అనుకుంటారు. ఒక్కరోజు, ఎక్కువ రోజులు వద్దు, ఒక్కరోజు మాతో పాటు రండి. 24 hours టైం కేటాయించి ఒక్కరోజు మాతో పాటు కూటానికి రండి, చాలంతే. నెల రోజులు కూడా అక్కర్లేదు. అందులో ఎంత కష్టం ఉంటుందో, ఎంత ప్రయాసం ఉంటుందో, ప్రతి దాంట్లోని కష్టం ఉంటుందండి. అయితే దాన్ని మనం ఇష్టంగా తీసుకుంటే దేవుడు కార్యాలు మీకు చేస్తాడు. ప్రతి దాంట్లో కాంపిటీషన్ పెరిగిపోయింది, ప్రతి దానికి పోటీ ఉండాలండి, అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ మీ పక్కలకి షేకరించి నీకు పోటీ ఉండాలని చెప్పండి. పోటీ ఉంటే నీలో చురుకుదనం వస్తుంది. పోటీ లేదనుకోండి, పర్లేదు, లేదా తాబేలాగా వెళ్తూ ఉంటాం. పోటీ ఉందనుకోండి, అమ్మో వాడు ముందు వెళ్ళిపోతున్నాడు, ఖచ్చితంగా వెళ్ళాలి, పరిగెత్తాలి, చెయ్యాలి. ప్రతి దాంట్లో సేవ కూడా కాంపిటీషనే, ప్రతి దాంట్లో ఉంది. ఎవరో గురించి మనకొద్దు, మన పనేదో మనం చేసుకుంటా పోతూ ఉంటుంది. దేవుడు అభివృద్ధిని ఇస్తానే ఉంటాడు. నా కాన్సెప్ట్ అది. ఎవరో ఏదో చేశారు అవన్నీ ప్రక్కన పెట్టి మనకిచ్చిన పని మనం ఏ విధంగా చేయాలి అలా చేసుకుంటా వెళ్ళండి. దేవుడు ఎందుకు అభివృద్ధిని ఇవ్వడో, మిగిలిన ఈ 6 నెలల్లో కూడా మీ చేతుల కష్టార్జితం మీరు అనుభవించుదురుగాక, మీ కన్నీళ్లు దేవుడు తుడుచునుగాక. సామెతల గ్రంథంలో చదివాం కదా, ప్రసంగిలోకి రండి, సోమరుడు గురించి ఒక మాట చెప్తున్నాడు. 10:18 త్వరగా చూడండి. సోమరితనం వల్ల ఇంటి కప్పు పై కప్పు దిగబడిపోతుంటది, చేతులు బద్ధకం చేత ఇల్లు అంతే. సోమరితనం వల్ల ఇంట్లో ఎవరైతే సోమరితనంగా ఉంటారో దానివల్ల ఇంటి కప్పు దిగబడిపోతుందట. మీరు ఆలోచించండి, ఇంటి కప్పు ఆ ఇంటికి నీడనిచ్చేది కదండి. ఆ ఇంటి కప్పు ఆధారం అదే కదా, ఏ ఎండ తగలకుండగా వాళ్ళకి నివాసం ఉండడానికి యోగ్యత. ఈరోజు మీ ఇంటిలో మీరు ప్రయాసపడండి, మీకు ఏది ఇచ్చాడో దేవుణ్ణి దాని మీద మనసు పెట్టండి. బైబిల్ ఏ విధంగా రాసి పెట్టారండి, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. ఆమెన్ చెప్పండి. ఆ మాట కూడా చదివిస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడు? దరిద్రుడైపోతాడు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. ఈ మాట అందరికీ మీ పక్కోళ్ళు షేకండి, నాతో కూడా నేను చెప్తున్నాను, మీ పక్కోళ్ళతో చెప్పండి. శ్రద్ధ గలవాడు, నా ముఖం కదా వాళ్ళ ముఖం చూడమ్మా, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆమేన్. మీకు ఏది ఇచ్చాడో దేవుడు దాని మీద మనసు పెట్టండి. కొంతమంది టీచింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసండి. వాళ్ళు టీచింగ్ చేస్తే చాలు, ఇక ఎలాంటి వాళ్ళైనా సరే సైలెంట్ అయిపోతారు. అద్భుతమైన టీచర్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఓ మంచి పొజిషన్లోకి వెళ్ళిన వాళ్ళు. కొంతమంది వైద్య సేవలు ఎంత అద్భుతంగా కొంతమంది ఆ డాక్టర్సే ఏ తీసాలండి బాబా,
అంటే కొంతమంది వ్యాపారస్తులు టాకింగ్ పవర్. బట్టల షాప్కి మీరు వెళ్ళండి, 10,000 పెట్టి బట్టలన్నీ కొనండి మీ ఇంట్లో ఫంక్షన్కో ఏర్పాట్లకో. నెక్స్ట్ ఏమంటాడు తెలుసా? ఏం కావాలి సార్, మేడం గారికి ఏం కావాలి సార్. అసలు ఆ టాకింగ్ పవరే వేరు అసలు. ఇంక మన దగ్గర లేకపోయినా సరే ఇంకోటి పట్టుకెళ్ళిపోనిపిస్తుంది. నిజమేనండి, ఆ స్కిల్స్ ఉండాలి. మనకి దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి. మీరు ఐశ్వర్యవంతులు అవ్వాలి, మీ కుటుంబాన్ని ఆశీర్వదించబడిన, మీ ఇల్లు ఆనంద గృహంగా ఉండాలనేదే మా ఆశ. ఎక్కడ సోమరితనానికి చోటు ఇవ్వకండి. యేసు నామములో కృప విస్తరించును గాక. 2 ఉదాహరణలు చెప్పి ముందుకెళ్తా. ఒక ఆయన ఇలా అనుకున్నాడంట, దేవుడే నాకు ప్రత్యక్షమై వరం ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది నా లైఫ్. ఈ పేదరికం, ఈ కష్టం, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నా. ఎన్నో రోజుల నుంచి కనిపెడుతూ దేవుణ్ణి అడుగుతున్నాడంట. దేవదూత ప్రత్యక్షమై ఇలా అన్నదట, నీకేం కావాలో కోరుకో భక్తుడా. ఒకటే కోరుకున్నాడంట, ముట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి. స్తోత్రం కలుగును గాక. ఏ కోరిక చెప్పక్క? ముట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి. సరే, వెంటనే ఆయన బట్టలు వేసుకున్నాడు మాట. ఆ బట్టలు, భోజనం తినే ప్లేటు బంగారం, మంచిలు తాగే గ్లాసు. వాళ్ళకు ఒక కూతురు ఉంది. గబగబ పరిగెత్తుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చింది. డాడీ అని ఇలా పట్టుకుని వెంటనే కూతురు ఏమైపోయింది, ఇక భార్య మొత్తం దగ్గరికి, బాబు రావద్దు వెనకెళ్ళిపోతున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ముట్టుకున్నదల్లా బంగారం కాదు, కానీ మనం పట్టుకుంటే దేన్నైనా బంగారంగా మార్చగలిగిన స్కిల్ దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పుడు రాయే కదండి, అది శిల్పు చేతిలోకి వెళ్ళినప్పుడే కదా ఒక అద్భుతమైన శిల్పంగా తయారయ్యింది. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఏది స్టార్ట్ చేసినా శూన్యమే. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారా? ఒక్కడ కూడా సెట్ అవ్వట్లేదు. ఇల్లు కట్టాలని ప్రయత్నం చేస్తారా? ఎందులోనే ఫలితం లేదు. లేకపోతే జాబ్ ప్రయత్నాలు చేస్తున్నారా? దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది. ఫస్ట్ మీకంతా మొదట నీ స్థితి కొంచెంగా ఉంటుంది, నీకు ఏమి అభివృద్ధి కనబడదు. ఏది అభివృద్ధి స్టార్టింగే రాదు. కానీ కొంతకాలం శ్రమ పడిన తర్వాత ఆయనే మిమ్మల్ని స్థిరపరుస్తాడన్నాడు కదా. తుదకు మహాభివృద్ధిని ఇస్తానన్నాడు కదా. అందుకని మీకు వాటిమి ఎదురైంది, నేను ఇంక చదవను, ఫెయిల్ అయిపోయాను, ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినాయి, నేను చదవను, ఇట్లా అనకూడదు. మీకు ఫెయిల్యూర్స్ ఎదురొచ్చినా మీకు కలిగిన దాన్ని మరలా ప్రయాసపడండి. నిన్న ఒక ఫ్యామిలీ వచ్చారు, వారి పిల్లల గురించి ఎక్కడో జాయిన్ చేశారు, అన్నయ్య ప్రార్థన చేయించుకోవడానికి అని వచ్చామని చెప్పి వాళ్ళు చెప్పిన మాట, ఈ నీట్ ఎగ్జామ్ గురించి వాళ్ళు మాట్లాడుతూ, ప్రస్తుతం ఆమె వైజాగ్ దగ్గరలో చదువుకుంటున్నారట. వాళ్ళు మాట్లాడుతూ చెప్పిన మాట ఏమిటంటే, నీట్ కోసం ప్రిపేర్ అయ్యారట. ఇది ఆన్లైన్లోనే కోచింగ్, ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో కోచింగ్ మాట. ఫస్ట్ టైము వాస్తవంగా క్వాలిఫై అయ్యింది, ఫస్ట్ టైమే మంచి మార్కులు వచ్చినాయి, బట్ రిజర్వేషన్ కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే క్రిస్టియన్లో బీసీసీలోకి కన్వర్ట్ అయిపోయారు కనుక ఆమె ఎలిజిబుల్ అవ్వలేదన్నమాట. సో మరలా ఇంటి దగ్గరే ఉండి సిద్ధపడి ఎలాగైనా నేను సంపాదించాలని అద్భుతంగా ప్రయాసపడిందట. నీటిలో మంచి ర్యాంక్ వచ్చింది, ప్రజెంట్ వైజాగ్లో చదువుతున్నా. నేను అంటాను, ఫస్ట్ మీకు కష్టంగానే ఉంటుంది, కానీ మీరు ప్రయాసపడితే. ఇప్పుడు నాకు కీబోర్డ్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నోటితోనే సంగీతం వాయించుకుంటాను, దేవుడికి స్తోత్రం కలుగునుగా. కానీ కీబోర్డ్ వాయిస్తున్నప్పుడు చేతులు జారిపోతూ ఉండేవి. నేను చెప్పేవాడిని అన్నతో, ఒరే వద్దురా బాబు, ఇంకా ఈ డిజైర్ మనం వల్ల కాదులే అని. కరోనా టైంలో లాక్డౌన్లో అందరూ లాక్ అయిపోయారు కదా, అప్పుడు కూర్చుని చాలా కష్టం మీద ఒక 30 పాటలు నేర్చుకున్నాను, దేవుడికి స్తోత్రం కలుగునుగా. నేను ఏమంటానంటే, నీకు ప్రతిదీ కష్టంగా ఉంటుంది. సేవ కష్టమే, ఉద్యోగము కష్టమే. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని అడగండి, ఎలా ఉంది మేడం గారు, ఏం బ్రదరు ఎక్కడ పడితే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి బాబు, ఏం పాటలండి బాబు. ఎవరికి ఉండే కష్టం వాళ్ళకు ఉంటుంది, అయినా ఆ కష్టాన్ని ఇష్టంగా వాళ్ళు చేసుకుంటారు కాబట్టి దీవెనకరంగా మారుతుంది. ఈ ఉదయకాలం చదువు, ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పనా, వ్యవసాయమా, పొలమా, దేవుడు నీకు ఏది ఇచ్చాడు, ఒక ఆయమ్మగా పనిచేస్తున్నా సరే దాన్ని కష్టమైనా సరే నువ్వు ఇష్టపడి చేయి.
నీ ఇంటిలో ఏ ముళ్ళ తుప్పలు మొలవు, యేసు నామములో కృప విస్తరించునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. ఒక చురుకైన వాడిని మీకు పరిచయం చేస్తాను చూడండి. దినవృత్తాంతాల 2వ పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. దినవృత్తాంతముల 2వ పుస్తకం 2వ అధ్యాయం 13వ వాక్యం. తెలివియు వివేచము గల హూరాము అని ఒక చురుకైన పనివాడును నేను మీ వద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టిన సందర్భాన్ని మీరు చూస్తే హూరాము అనే వ్యక్తిని గురించి అక్కడ మందిర పనులు చేయటానికి ప్రత్యేకంగా తెలివి వివేచన కలిగిన హూరాము అని ఒక చురుకైన వాడిని నీ వద్దకు పంపుతున్నాను. ఈ ఉదయకాలం దేవుని సంధిలో మీకు ఇచ్చిన పనిలో చురుగ్గా పనిచేయండి. ఒక టార్గెట్ పెట్టుకోండి, ఒక గోల్ పెట్టుకోండి. ఈ నెలలో ఏం చేసాం, మేము కూడా సేవలో ఈ నెలలో ఎంత సేవ చేయగలి, ఎంతమందిని రక్షణలోకి నడిపించో, ఎన్ని కార్యాలు జరిగినవి. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువుకోవాలి, విదేశాల్లో జాబ్ చేయాలి, లేదా ఉన్నతమైన స్థాయిలో మేము ఉండాలని ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక సేవకునిగా నా ప్రార్థన, మీ కష్టమే, చురుకుతనమే మిమ్మల్ని ఆ స్థాయికి తీసుకొస్తుంది. యేసు నామములో కృప కమ్ముకునుగాక. చిన్న ఉదాహరణ చెప్తా. ఒక ఊర్లో ఒక చెరువు ఉంది. ఆ చెరువుని ఆనుకునే ఒక గట్టు. ఎవరైనా ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలంటే ఆ గట్టు దగ్గర నుంచి వెళ్తూ ఉంటారు. సరే, చాలామంది ఆ గట్టు మీద నుంచి నడుచుకుని వెళ్తూ ఉన్నారు ఆ చెరువులో ఉన్న నీళ్ళు తీసుకుని రావటానికి. కొంతమంది అదే దారి, ఇంకా వేరే ఏమీ లేదు, అదే దారి గుండా వెళ్తూ ఉండాలి. ఈ వెళుతున్న మార్గంలో ఆ దారి గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యాపారస్తుడు ఆ దారి గుండా ఆ ఊర్లో వాళ్ళకి ఏదో చిన్న బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళు, సీట్ అయిన అంటారు కదా, ఈ సైకిల్ మీద బైక్ మీద వస్తూ ఉంటారు, ఆ బట్టలు పెట్టుకుని ఆ వ్యాపారం చేసుకుంటా ఊర్లో తిరుగుతున్నాడు ఒక ఆయన. ఈ బట్టల వ్యాపారం చేసే ఆయన అదే దారి గుండా ఆ యొక్క చెరువు గట్టు మీద నుంచి అట్లా వస్తూ ఉన్నాడు. ఆ దారిలో అడ్డంగా వినాలి, ఆ దారిలో అడ్డంగా ఓ పెద్ద రాడు అడ్డంగా పెట్టారు. వెంటనే అడ్డుగా ఉన్న ఆ పెద్ద రాడు తను వెళ్తున్న దారికి అది అడ్డంగా ఉంది. ఇప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని అడ్డులు ఉంటాయి. తను వెళుతున్న వే అది, ఆ వే దాటి వెళ్తేనే అక్కడ గ్రామం ఉంటుంది, ఆ ఊర్లో ప్రజలు ఉంటారు, వాళ్ళందరికీ ఆ యొక్క వ్యాపారాన్ని చేయొచ్చు. వెళుతున్న దారిలోనే ఆ చెరువు గట్టు మీద దారిలోనే ఒక పెద్ద బండరాడు అడ్డంగా పెట్టారు. ఈ వ్యాపారస్తుడు ఏమనుకున్నాడంటే, ఈ ఊరు పంచాయతీ ప్రెసిడెంట్ ఏమైపోయాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏటట, ఈ ఊర్లో పెద్దలు ఏమైపోయారు, ఈ రోడ్డుకి అడ్డంగా ఇంత రాడు ఉంటే ఏమి అసలు ఎవరు పట్టించుకోలేరని ఆ ఊరు పెద్దలను తిట్టుకుని పక్క నుంచి వెళ్ళిపోయాడట. రెండో ఆయన, చదువుకుంటున్న పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు అదే చెరువు గొట్టు నుంచి వెళ్ళాలి. వెళ్తూ ఉంటుంటే దారికి అడ్డంగా ఉంది. ఇక వాళ్ళు కూడా వాళ్ళని తిట్టుకుని, ఇంతమంది ఉన్నారు ఎవరో పట్టించుకోరేంటి అనుకుని తిట్టుకుని పక్క నుంచి వెళ్ళిపోయారు. ఇక వేదాంతి ఆయన కూడా వెళ్తా అందరిని తిట్టుకుంటా ఏమైపోయారు, అసలు ఎవరో పట్టించుకోరు, ఈ ఊరు గురించి బాగు గురించి ఎవరు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక నాలుగవదిగా ఒక రైతు అదే దారి గుండా వస్తున్నాడు. ఆ చెరువు గొట్టు నుంచి పొలంలోకి వెళ్ళాలి, ఉదయమే నీరు పెట్టడానికి పొలంలోకి వెళ్ళాలి. అదే చెరువు గొట్టు కాడి నుంచి వస్తా ఉన్నప్పుడు తనకి అడ్డుగా ఉన్న ఆ పెద్ద బండ, నాకెందుకులే అనుకోలేదు కానీ నడుము వంచి కష్టపడి ఆ బండరాడు అడ్డుగా ఉంది, అనేకులు వస్తున్నారు అనుకుని ఆ బండరాడుని తీసేసి ఆ పక్కన పెట్టాడు. దారికి అడ్డంగా ఉన్న దాన్ని తీసేసి తొలగించి పక్కన పెట్టాడు. ప్రక్కన పెట్టిన వెంటనే ఆ బండ తీసిన వెంటనే అక్కడ గొయ్యి ఉంది. ఆ గొయ్యిలో ఒక మూట ఉంది. ఆ మూట ఓపెన్ చేస్తే విలువైన బంగారు నిధులు ఉన్నాయి. దాంట్లో ఒక స్లిప్ రాసి ఉంది, ఈ బండ ఎవరు తొలగిస్తారో వాళ్ళకి ఇది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆ రైతు నాకెందుకులే అనుకోలేదు కొంచెం నడుము వంచి పనిచేశాడు కాబట్టే ఆ దారి సఫలమైంది. అక్కడ దాగి ఉన్న నిధులన్నీ కూడా తనకు వచ్చాయి. నేను ఎందుకు ఈ చిన్న స్టోరీ చెప్పానంటే,
నువ్వు కష్టపడితే, కొన్నిసార్లు కష్టపడినప్పుడు నేను ఎంత కష్టపడుతున్నాను కదా, రిజల్ట్ రావట్లేదు, నేను ఎంత కష్టపడుతున్నాను కదా, ఫలితం లేదు అనుకుంటావు. కానీ నువ్వు నడుము వంచి కష్టపడు, నీ కష్టానికి తగిన ఫలితం కన్నులతో చూస్తావు. యేసు నామములో దేవుడు సహాయము చేయనుగాక. రైట్, ఇక రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, ఆనంద గృహంలో ముళ్ళు మొలవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు వచ్చాయి ఈ ముళ్ళు చూద్దాం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 17 and 18 వచనాలు చదువుతారు, విందాం ఒకసారి. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17, 18 వచనాలు. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దు అని చెప్పిన వృక్ష ఫలములు తింటివి గనుక తిన్నావు కదా, నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. నీ నిమిత్తం నేల శపించబడింది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములన్నిట కూడా దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను, ఏంటది అది ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు మొలిపించిన పొలంలోని పంట తింటావు. సందర్భం మీకు చూస్తే ఆది కాండంలో ఈ 3వ అధ్యాయం మనకు బాగా తెలుసు. రెండవదిగా మాట వినకపోవటం వల్ల, అనండి ఇంకొకసారి చెప్పండి, మాట. కొంతమందికి ఎన్ని చెప్పినా వినరు. ఇప్పుడు ఏదేను తోట, ఏదేను అంటేనే సౌఖ్యం, 7 రకాల దీవెనలు అక్కడ పెట్టాడు దేవుడు వాళ్ళకి. ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి, ఏలుబడి చేయండి. ఎంత స్థాయి అండి వాళ్ళకి దేవుడిచ్చింది. ఏదేను సౌఖ్యం కలిగిన ఆ చోటు ఉంచితే దేవుడు తినొద్దు అని ఆ మంచి చెడు తెలివినిచ్చి ఆ ఫలాన్ని తినొద్దని చెప్తే సర్పము కుయుక్తితో అవ్వమ్మని మోసం చేసింది. ఎప్పుడైతే దేవుని మాట వాళ్ళు వినలేదో ఆజ్ఞ అతిక్రమే పాపం. అంతే, భూమి ముండ్ల పొదల్ని, గచ్చి పొదల్ని మొలిపిస్తుంది. ప్రయాసతోనే నువ్వు ఉంటావు. ఒకసారి మనసు పెట్టి మీరు ఆలోచిస్తే ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో ఆనంద నిలయంలో, ఆనందం అనే ఈ గృహంలో ముళ్ళు మొలవటానికి గల కారణాలు ఏంటంటే మాట వినకపోవటం. చాలామందిని మీరు గమనించండి, వాళ్ళు ఇప్పటికో స్థాయిలో ఉండాలి, ఇప్పటికీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఒక 25 ఏళ్ళు వచ్చినాయి అంటే ఇంకా తల్లిదండ్రులు మనల్ని పెంచాలంటే అది ఎంత కష్టం. 25 సంవత్సరాలు వచ్చినాయంటే మన కాళ్ళ మీద మనం నిలబడి అవసరమైతే తల్లిదండ్రులకు మనం తెచ్చి ఇచ్చి పోషించే స్థాయికి వచ్చేసేయాలి. ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడే పరిస్థితులు వచ్చినాయి అంటే మాట వినకపోవటం. ఈ ఉదయకాలం ఒక సేవకుడిగా నేను ఆశపడుతున్నాను, ఏ విషయంలో మీరు ఇంకా మాట వింటలేదు, తల్లిదండ్రుల మాట వింటలేదు, సేవకుల మాట వింటలేదు, దేవుని మాట వింటలేదు, పెద్దల మాట వింటలేదు, ఎవరి మాటను తృణీకరిస్తున్నారో మీ ఇంట్లో పెద్దల మాట. నేను ఇప్పటికీ సేవకుడిగా చెప్తా ఉంటాను, మా తల్లిదండ్రులు మహిమలోకి వెళ్ళిపోయారు. నాకంటూ పెద్దలుగా 3 అక్కలను దేవుడు నాకు ఇచ్చాడు. స్టిల్ ఈరోజు వరకు కూడా వాళ్ళు ఏది చెప్పినా శిరస్సు వంచి అంగీకరిస్తా. ఎందుకంటే నాకన్నా వయసులో పెద్దోళ్ళు వాళ్ళు, వాళ్ళకి ఎన్నో అనుభవాలు. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉన్నాను, ఇంకా నేను నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏది చెప్పినా తృణీకరించకుండా విని వాళ్ళు ఎందుకు చెప్పారో ఆలకించి మనసు పెట్టి. మొన్న నేను రాజశేఖరయ్య దగ్గరికి వెళ్ళాను, మన మదనపల్లిలో ఉన్నాను. నా పరిచర్యలో కొనసాగించబడుతుంది. ఎట్లా ఉంటుందంటే పోయిన వారం అంతానేమో రాయలసీమ, మొన్న వారం అంతానేమో తెలంగాణ. దేవుడికి స్తోత్రం నాయన. ఎట్లాగ పరిచర్య కొరకు తిరుగుతున్నా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఈ పరిచర్య గురించి. పెద్ద ఆయన 40 సంవత్సరాల సేవ అనుభవంతో చాలా విషయాలు కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పారు అనుభవం. నేను అనుకున్నాను మనసులో, ఎందుకు ఈ పెద్ద ఆయన ఇంత నాలెడ్జ్, ఎంత ఆలోచనలు. పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఖచ్చితంగా మనం వినాలి. ఎందుకంటే వాళ్ళు అనుభవపూర్వకంగా ఆ మాటలు చెప్పారు. ఈ ఉదయకాలం మీ ఇంట్లో కూడా చాలామంది పెద్దలు సలహాలు ఇచ్చినప్పుడు తృణీకరించొద్దు. కొంతమంది తల్లిదండ్రుల మాటను తృణీకరిస్తున్నారు. ముసలమ్మ నోర్మై అట్లా అనకండి. వృద్ధుల దగ్గర చాలా జ్ఞానం ఉందండి. దైవ సేవకుడిగా నేను చెప్తున్నాను, మీరు మాట వింటే
భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం. సమ్మతించి మీరు నా మాట వింటే చాలు. బైబిల్లో మనం చూస్తాం కదా, పేతురు దేవుడు మాట చెప్పున చేయగా విస్తారమైన దీవెన వచ్చింది. యోనా మాట వినకపోవటం వల్ల తుఫాను వచ్చి ఆస్తి నష్టం కలిగింది. ఈరోజైనా మనసు మార్చుకుని బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమన్న ఆ మాటని గౌరవించండి. మీ ఇంట్లో మొలిసిన ప్రతి ముళ్ళ తుప్పలు తొలగిపోవునుగాక. మీ కన్నీళ్లు, దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోవునుగాక. ప్రభు ఉపమాన రీతిగా చెప్తూ విత్తనాలు తీసుకుని వెళ్ళి పొలంలో విత్తడానికి వెళ్ళిన వ్యక్తి, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి. చెప్పండి. మరికొన్ని విత్తనాలు రాతి నేలలో పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలో పడ్డాయి. త్రోవ పక్కన పడిన విత్తనాల గురించి మాట్లాడాడు. రాతి నేలన పడిన విత్తనాన్ని గురించి, మంచి నేలన పడిన విత్తనం గురించి చెప్తూ లాస్ట్లో అంటాడు, ముండ్ల తుప్పలో పడిన విత్తనాన్ని గురించి మాట్లాడుతూ, ఆ విత్తనం ముండ్ల తుప్పలో పడింది కదా, ఆ ముళ్ళు ఏం చేస్తున్నాయో తెలుసు, ఆ విత్తనాన్ని అణిచివేస్తూ ఉన్నాయి. సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఆ విత్తనాన్ని ఆ ముళ్ళు అణిచివేస్తున్నాయి. ఈరోజు నీ అభివృద్ధి అణిచివేసేది ఏది? నువ్వు ఎదగకుండగా నేను అణిచివేస్తుంది ఏది? ఒకసారి మనసు పెట్టు. ఇప్పటికి నీ స్థాయి టాప్ నెంబర్ 1లో ఉండాలి. టాప్ 10లో కూడా రాలేదంటే నిన్ను అణిచివేస్తుంది ఏది? నీ పక్కోళ్ళు కాదు, నీ ఇంటోళ్ళు కాదు, ఎదురింటో ఎవరు కాదు. ఒక వ్యక్తిని ఎవరు అణిచివేయలేరు. ముళ్ళు అణిచివేస్తున్నాయి. చూడండి, కావాలంటే ఆ మాట చదవండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి అయ్యా. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 త్వరగా చదవండి. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, ముండ్ల పొదలో విత్తబడిన వారు వీరు వాక్యాన్ని వింటారు. ఐకిక విచారములను, మోసము మరి ఇతరమైన అపేక్షలు లోపల చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమవుతుంది. ముళ్ళు ఏం చేస్తుందని చెప్పండి. ఇప్పుడు అణిచివేస్తున్నాయి, వాక్యాన్ని అణిచివేస్తున్నాయి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలో మీ అభివృద్ధి, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉండడానికి ఇదిగో ఈ ముళ్ళు అణిచివేయబడిన పరిస్థితి. ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక సేవకునిగా మీ నుంచి నేను ఆశపడి కోరుకుంటున్నాను, యేసు నామములో మీ మనస్సు మారి నూతన మగునుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. అణిచివేయబడవలసిన ఏంటో తెలుసా? సమస్యలు అణిచివేయబడాలి. వాస్తవంగా గర్వము అణిచివేయబడాలి, సముద్రపు పొంగు అణిచివేయబడాలి. కానీ వాక్యం అణిచివేయబడుతుందంట. ఆ ముళ్ళు విత్తనం పైకి ఎదగకుండగా, ఫలించకుండగా, అభివృద్ధిని తీసుకురాకుండగా ఆ విత్తనం అలా అణిచివేస్తుంది. ఈ ఉదయకాలం మీరు ఆలోచించండి. ఇప్పటికీ నువ్వు ఆలోచిస్తే ఓ స్థాయిలో ఉండాలి. ఎందుకు ఆ స్థాయి అలాగలా దిగజారుతుందంటే ఒకటే, మాట వినట్లేదు. ఈ రోజైనా మీరు మనసు పెట్టి ఏ విషయంలో మాట వినట్లేదో దృష్టి పెట్టండి. యేసునాథుడు మిమ్మల్ని దర్శించునుగాక. చేతులెత్తి ఒక్కసారి ఆమేనంటారా? హల్లెలూయా చెప్తారా? మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక తండ్రి తన పిల్లోడితో చెప్పాడు, ఒరేయ్ సైకిల్, ఇప్పుడే నీకు సైకిల్ వద్దురా బాబు, ఇంకా నువ్వు ఎదుగుతున్నావు కదా, నెమ్మదిగా ఎదిగిన తర్వాత నేర్చుకుంది కానీ తండ్రి చెప్పాడు. కానీ పిల్లలు వినరు కదండి, ఏది వద్దంటామో అది చేస్తూ ఉంటారు. ఈ పిల్లలు కూడా అంతే. వద్దమ్మా ఆ ప్రేమ వ్యవహారాలు వద్దమ్మా, ఆ యొక్క లవ్ స్టోరీలు వద్దమ్మా, అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ లైఫ్లో స్థిరపడిన వాళ్ళు ఎవరు లేరమ్మా, ప్రేమ పెళ్ళిళ్ళు విఫలమైపోయినాయి చెప్పినా వినరు కొంతమంది. ఈ పిల్లోడు కూడా చెప్పినా సరే, ఎవరు వద్దురా సైకిల్ వద్దురా బాబు అని చెప్తే వాడు వినలు. డాడీ నాకు సైకిల్ కావాలని పంటు పెట్టాడు. వెంటనే వాళ్ళ డాడీ అక్కడెక్కడో పెట్టిన సైకిల్ తెచ్చుకున్నాడు. తెచ్చి డాడీకి తెలియకుండా నెమ్మదిగా వచ్చి తొక్కడం నేర్చుకుని మొత్తం మీద ట్రై చేసి మోకాళ్ళు కొట్టుకుని పోయి దెబ్బలు తగిలి పడ్డాడు.
వాళ్ళ డాడీకి తెలిసింది. డాడీ పాపం గాయాలతో ఉన్నాడు కదా అనుకుని, ఇప్పుడు మళ్ళీ ఏమన్నా అంటే మళ్ళీ ఈడేది చేసుకుంటాడు అనుకుంటే దగ్గర చేర్చుకుని, సర్లేరా బాబు అని వాళ్ళ నాన్న క్షమించాడు, వాస్తవమే. కానీ తండ్రి క్షమించాడు, కానీ ఆ పిల్లోడికి మాత్రం మోకాళ్ళ మీద మాత్రం దెబ్బలు అలాగే ఉన్నాయి. ఒకసారి హల్లెలూయా చెప్తారా? ప్రభు క్షమిస్తాడయ్యా, దేవుడు కనికరిస్తాడు, కానీ గాయాలు మాత్రం నువ్వు అనుభవించక తప్పదు. మరలా చెప్తున్నాను, మాట వినకుండగా ఎదిరించి ఎన్నో విధాలుగా ప్రవర్తించితే దేవుడు క్షమిస్తాడు, అవకాశం ఇస్తాడు, కానీ దానికి తగినట్లుగానే ఏదో ఒక గాయం నీ గుండెలో ఉంటుంది. ఆ పిల్లోడికి తండ్రి క్షమించాడు, ఏమనలేదు, కొట్టలేదు, ఒక దెబ్బ కూడా వేయలేదు, కానీ వాడు పడిపోయినట్లుగా ఆ గాయాలు మాత్రం వాడికి అలాగే ఉన్నాయి. మోకాళ్ళ మీద దెబ్బలు తగిలితే చాలా బాధ. ఈరోజు కూడా మీ ఇంట్లో గాయాలకి కారణం ఏంటి? మాట వినకపోవడమే కదండి. ఇప్పుడు సారేపతి విధవరాలు కరువులో కూడా పోషించబడిందంటే సేవకుని మాట విన్నది. నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్న సమయంలో పనివాడు చెప్పిన మాట విన్నాడు, ఎలీషా మాట విన్నాడు. అందుకే తన దేహం పసిపిల్లల దేహం వల్లే మారిపోయింది. ఈ ఉదయకాలం నువ్వు మాట వినడానికి ఇష్టపడితే యేసు నామములో మీ ఇంటిలో ఆనంద గృహంగానే ఉండునుగాక. ప్రతి ముళ్ళ తుప్పులు తొలగిపోవునుగాక. అందరూ చప్పలు కొడుతూ ఒకసారి యేసుకి మహిమ చెల్లిద్దామా? ఎఫ్ మైనర్. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం పాడదమా? ఆధారం, ఆశ్రయం నా యేసయ్యా, స్తోత్రార్హుడా. చప్పట్లు. అర్హతే ప్రేమించినావు, జీవింతు ఇలలో నీకోసమే. ఆనందం నీలోనే, ఆధారం ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, సాక్షాత్తుడా. మీ కన్నీళ్ళు, మీ దుఃఖము దేవుడు తొలగిస్తాడు. ఆయనలో ఉన్న గొప్ప ఆనందం. అందరూ సంతోషంగా చప్పట్లు. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆవరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. అందరు కలిసి ఆనందం చేతుల పైకెత్తి. ఆధారం, ఆశ్రయం నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, నా యేసయ్యా, స్తోత్రార్హుడా.
నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా, లోక మహిమ చూడక నీ చాడలు, లోక మహిమ చూడక నీ చాడలు, నీతోనే నిలవాలి నిత్య సియోనులో. ఈ దర్శనం నా ఆశయం, ఆనందం. పాడదామందరం. మీ కన్నీళ్ళు, మీ దుఃఖము, నిట్టూర్పుని తొలగించు దేవుడు. నా యేసయ్యా స్తోత్రార్హుడా, అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై, ఆనందం నీలోనే, ఆధారం నీవే, ఆశ్రయం నీలోనే. నా యేసయ్యా స్తోత్రార్హుడా. హల్లెలూయా. ఆఖరి మాట, చివరి మాట చెప్పి ముగిస్తాను. మూడవది, ఆనంద గృహం అనే ఇంటిలో ముళ్ళు మొలవటానికి కారణాలు ఏంటి? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 5వ వాక్యం చూడండి అయ్యా. సామెతలు 22:5. సామెతలు 22:5. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నాయి, తన్ను కాపాడుకొని వాడు వాటికి దూరంగా ఉండును. చాలు. చివరిది, ఆఖరిది, మూడో మాట ఏంటంటే మూర్ఖత్వం వలన. అనండి, ఇది మీ పక్క వాళ్ళకు ఒకసారి షేక్ అని చెప్పండి. ఏమని చెప్పారు? నేనేం చెప్పమనలేదు కదా. మూర్ఖుడిగా ఉండొద్దని చెప్పండి. అక్కోళ్ళు అలా చెప్పకూడదు. మూర్ఖురాల్లా ఉండొద్దు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడొద్దానండి అనరు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. సో ఒక వ్యక్తి ఇంట్లో ముళ్ళు మొలవడానికి గల కారణాలు ఏంటంటే మూర్ఖత్వం. సొలొమోను ఎంత జ్ఞానంగా చెప్తాడు చూడండి. మూర్ఖుని ఇంట్లో ముళ్ళు మొలుస్తాయట. నిజమేనండి. కొన్నిసార్లు మూర్ఖత్వం. అసలు దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మూర్ఖులకు ఈ తరమునకు చెప్పండి వేరై. అంటే ఈ ట్రెండ్ ఎలాంటిది, ఈ తరం ఎలాంటిది అంటే మూర్ఖత్వంలో ఉన్నారు ప్రజలు. వాళ్ళ మధ్యలో దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే మూర్ఖులకు ఈ తరానికి వేరుగా ఉండాలి. వాళ్ళు ఏదో మూర్ఖత్వం ప్రవర్తిస్తే మనం కూడా మూర్ఖులా ప్రవర్తిస్తే ఎట్లా? వాక్యం అంటుంది కదా, మూర్ఖులకు ఈ తరం వాళ్ళే అలా ఉంటారు. కానీ దేవుని పిల్లలు కదా, మీరు రక్షింపబడిన వాళ్ళు కదా. దేవుడు విలువ పెట్టి మిమ్మల్ని కొన్నది ఎందుకంటే సొత్తైన ప్రజలుగా మార్చుకునేందుకు. ఎందుకంటే మీరు మూర్ఖంగా ఉండాలని కాదు, మూర్ఖులకు ఈ తరానికి మీరు సెపరేట్, ప్రత్యేకింపబడినట్లు. ఇప్పుడు తామర పుష్పం వాస్తవంగా ఉన్నది ఎక్కడంటే బురదలోనే, కానీ బురద అంటుకొనివది కదా. పడవ ఉండేది ఎక్కడ? నీటిలోనే, కానీ పొరపాటున లోపలికి నీళ్లు రావు కదా, వచ్చిందంటే మునిగిపోతుంది. విత్తనం ఉండేది మట్టిలోనే, కానీ మట్టి విత్తనం లోపలికి వెళ్ళదు కదా. దేవుని పిల్లలు కూడా మూర్ఖులకు ఈ తరానికి ప్రత్యేకించబడిన స్థితిలో ఉండాలి. ఇదే మాట ఇంకొక అనుబంధంలో కూడా చెప్తాను. అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ, మూర్ఖులకు వక్ర జనము మధ్య మీరు సంశయాలు మాని ఆకాశమందు జ్యోతుల్ని మీరు పోలి ఉండండి అన్నాడు. అంటే మూర్ఖులకు ప్రజల మధ్యలో ప్రత్యేకించబడిన ఒక అనుభవం అయితే, మరొక కోణం ఏమిటంటే మూర్ఖజనుల మధ్యలోనే మనం ఒక జ్యోతిలాగా, ఒక క్యాండిల్ ఎంత వెలుగునిస్తుందో ఒక జ్యోతిలాగా మనం వెలగాలట. యేసు నామములో మీ అందరికి దేవుడు కృప విస్తరింపచేయునుగాక. నమ్మితే అందరూ చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? కృప విస్తరించునుగా. మనం ఉంటున్నదే మూర్ఖుల మధ్యలో. ఎలా ఉండాలనుకున్నాడు దేవుడు? వేరుగా, ప్రత్యేకంగా. ఎలా ఉండాలనుకున్నాడు పౌలు? జ్యోతిలా కనబడాలి. ఈ రెండిట్లకి రెఫరెన్స్లు ఉన్నాయి. అపోస్తులు 2:41. అపోస్తులు 2:40 అనేది ఒక మాట.
మూర్ఖులకి ఈ తరమునకు వేరుగా ఉండండి అని రిఫరెన్స్. ఫిలిప్పు 2:14-16 వరకు, మూర్ఖులకు వక్రజనం మధ్య జ్యోతులుగా కనబడండి. ఒక నక్షత్రం మీరే. మీ పక్కకి షేకండి, చెప్పండి నువ్వు ఒక నక్షత్రం అనండి. మనం ఉంటున్న ప్రాంతం మూర్ఖులుగానే ఉంటారు, కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న కుమారుడు కదా, కుమార్తెవు కదా, వాళ్ళ మధ్యలో నీవే ఒక లైట్గా, ఒక నక్షత్రం, ఒక జ్యోతి ఎలా ప్రకాశిస్తుందో నువ్వే వెలుగునిచ్చే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలన్నదే నా ప్రార్థన. యేసు నామములో తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునుగాక. ఇందులో ABC అని 3 మాటలు చెప్పి ముగిస్తా. మనిషి ఏ ఏ విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడో 3 అనుభవాలు మీకు చెప్తా. మాటల్లో మూర్ఖత్వం అనండి. మాట్లాడట్లేదు ఇప్పుడు. ఇంకొకసారి చెప్పండి, మాటల్లో మూర్ఖత్వం అనండి. యోబు గ్రంథం 2:10 ఏమంటాడు యోబు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడద్దు. అంటే మన మాటల్లో మూర్ఖత్వం, పొరపాటును ప్రదర్శించకూడదు. ఒక వ్యక్తి, బైబిల్ ఇలా చెప్తారు కదండి, ప్రేమించే మాట కోపాన్ని కూడా చల్లార్చేస్తుందంట. పగ కోపాన్ని రేపితే మృదువైన మాట కోపాన్ని కూడా చల్లార్చేస్తుంది. కొన్నిసార్లు ఇంట్లో సమస్యలకి, ఇంట్లో ముళ్ళు మొలవటానికి కారణం ఏంటంటే మూర్ఖత్వంగా మాట్లాడటమే. కొంతమంది మాటలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కీర్తన గ్రంథంలో ఒక క్వశ్చన్ ఇచ్చాను. కత్తితో ఒకడు పొడిచి చంపేసినట్లుగా కొంతమంది మాటలతో చంపేస్తారంట. వాళ్ళ నాలుక పదునైన కత్తిలా ఉంటుందంట. వాళ్ళు ఎవరు అని ఒక క్వశ్చన్ ఇచ్చాను కీర్తన గ్రంథంలో. ఇప్పుడు క్విజ్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా దేవుడు మేలు చేశాడా? స్తోత్రం. ఒకవేళ కీడు ఎదురైందా? స్తోత్రం. యోబు అదే అంటాడు కదా, దేవుని ద్వారా మేలేనా అనుభవించాల్సింది, ఎన్ని మేళ్ళు మనం పొందుకోలేదు. కీడు వచ్చిందా? దేవుడికి స్తోత్రం. ఎందుకు దేవుడు ఆ కీడు మనకు అనుమతి ఇచ్చాడో, అయినా దేవుడికి ఒక్క నోటి మాట ద్వారా కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా అనలేదండి యోబు. కానీ భార్య అంటది, ఇంకా దేవుడు అంటాడు. అంటే ఏంటమ్మా ఏసు రక్తమే అంటావేంటమ్మా, ఏంటమ్మా నువ్వు అసలు అని. అప్పుడు ఒకటే చెప్తున్నాడు, మూర్ఖురాలు మాట్లాడిన మాట. మన మాటల్లో కూడా ప్రతి మాట కౌంట్ చేయబడుతుందండి, ప్రతి మాట లెక్క చేయబడుతుంది. అందుకని ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నెమ్మదిగా మాట్లాడు. పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళతో కలిసి మాట్లాడు. అంతేగాని మూర్ఖంగా మాత్రం మాట్లాడకండి. యేసు నామములో మిమ్మల్ని ప్రభు దర్శించునుగాక. ఉపదేశాన్ని తిరస్కరించే మూర్ఖత్వం. చెప్పండి. ఉపదేశాన్ని తిరస్కరించే మూర్ఖత్వం. ఉపదేశం అంటే దేవుని వాక్యం. ఉపదేశం, ఈ వాక్యం వింటున్నప్పుడు కొన్నిసార్లు నచ్చదు. ఎంత ఖచ్చితంగా బ్రతకాలా, ఇంత ఖచ్చితంగా ఉండాలా, ఇంత నిష్ఠగా భక్తి చేయాలా, ఇంతలా ఉండమన్నాడా దేవుడు, ఇలాగైతే ఎక్కడ కుదురుతుంది మనకి అని కొన్నిసార్లు ఉపదేశాన్ని తిరస్కరించి త్రోసివేసే మూర్ఖత్వం ఉంటుందట. చూడండి, సామెతలు 1:7 నోట్ చేసుకొని చదవద్దు, టైం మరి పరిగెత్తేస్తుంది కాబట్టి. ఉపదేశాన్ని చదవమ్మా మాట. ఉపదేశాన్ని తిరస్కరిస్తారంట. అంటే దేవుడు నీకు ఇచ్చే వాక్యాన్ని ఏదైనా ఒక గట్టిగా దేవుడు ఆ మాట ద్వారా నీకు మెన్షన్ చేసి పదే నీకు గుర్తు చేశాడు అనుకోండి, అమ్మో నా మనసు మార్చుకుంటాను, అమ్మో దేవుడే నాతో మాట్లాడు, ఈరోజు నాతోనే మాట్లాడాడు అనేటట్లుగా ఆ విషయంలో లోబడి ఉండాలి. కానీ ఎప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఉపదేశాన్ని ఎప్పుడు తిరస్కరించొద్దు. బైబిల్లో భక్తుడు అంటాడు, అయ్యో బోధకుల మాట నేను ఎలా వినలేదు, అయ్యో నేను ఎలా ఉపదేశాన్ని త్రోసివేశాను, అయ్యో నా శరీరము క్షీణించిపోయింది. అయ్యో అనే పదం ఎప్పుడంటామంటే అంతా అయిపోయిన తర్వాత. అదే ముందుగా ప్రభు చెప్తున్నాడు. ఉపదేశం ఎందుకో తెలుసండి, సురక్షితంగా మనం ఉంటాం, ప్రయోజనం కలిగేటట్లుగా నీకు ఉపదేశం దేవుడు చేస్తాడు. దైవ సేవకుడిగా మా ప్రార్థన ఒకటేనండి, మిమ్మల్ని అందరినీ దేవుని ఎదుట మేము నిలబెట్టాలి. ఆమేన్.
మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు, కలంకం ఉండకూడదు, ఒక మహిమగల సంఘంగా నిలబెట్టదు. దాని కొరకే ప్రయాసం. కొన్నిసార్లు శిల్పి ఎలా చెక్కుతాడో సేవకుడు కూడా ఖచ్చితంగా మనల్ని చెక్కుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుని ఎదుట నువ్వు నిలబడాలి, ఏ లోపం లేని వ్యక్తిగా. అందుకోసం కొన్నిసార్లు ఉపదేశం గట్టిగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, అయినా తిరస్కరించకూడదు. ఆగి ఆలోచించి మార్చుకోవటానికి అప్పగించుకోవటానికి ఇష్టపడు. ప్రభు నీకు సహాయం చేయనుగాక. సి, గొడవలు కలహాలు పుట్టిస్తారు. గొడవలు కలహాలు, మూర్ఖత్వం. చూడండి సామెతలు 16:28. సామెతలు 16:28. మూర్ఖుడు కలహాన్ని అంటే గొడవలు పెట్టుకుంటూ ఆ అనుభవం ఎక్కడదనంటే ఇదిగో మూర్ఖత్వం నుంచి పుట్టుకొచ్చింది. నేను ఎప్పుడు చెప్తా ఉంటానండి, సాధ్యమైనంత వరకు మన పెద్దోళ్ళు కూడా చెప్తా ఉంటారు కదండి, మనం పోయేటప్పుడు ఒక నలుగురిని సంపాదించుకోవాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు స్తోత్రం చెప్పట్లేదు, హల్లెలూయా కూడా చెప్పట్లేదు. ఒకసారి గట్టిగా చెప్పండి అమ్మా. మనం పోయేటప్పుడు కనీసం ఒక నలుగురిని సంపాదించుకోవాలంట. మీ పక్క వాళ్ళకి షేక్ అండి, ఇదే మాట చెప్పండి. ఏ పొద్దున్నే ఏంటి ఏ పాస్టర్ గారు పోయమంటాడు. ఇది ఒరిజినల్ వాస్తవం చెప్తున్నాను, ఉన్న మాటే. మనం పోయేటప్పుడు చెప్పండి, పర్లేదు అమ్మని ఏమవదు. చెప్పండి, మనం పోయేటప్పుడు, మనం అనొద్దులే, నువ్వు పోయేటప్పుడు నలుగురిని సంపాదించుగా చెప్పండి. గొడవలు పెట్టుకోకూడదండి. సమస్యలు వస్తే రావని చెప్పను. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అత్తగారు, తోడుకోళ్ళు, ఫ్యామిలీ అన్న తర్వాత ఇద్దరు మనస్సులు కలవటం చాలా కష్టం అండి. అత్తో మాట ఉంటుంది, కోడలకోటి ఇష్టం, మామయ్య గారి కోటి, ఇట్లా సమస్యలు ఎన్నో ఉంటాయి. కానీ నెమ్మదిగా దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళిపోవాలి. కానీ గొడవ పెట్టుకున్నామా అది ఎక్కువ అయిపోతుంది, అలాగ ఇబ్బంది అయిపోతుంది. సాధ్యమైనంత వరకు సింపుల్గానే అయిపోయేట్లుగా మీరు ప్రయత్నం చేసుకోండి. అది ఏదైనా సరే, మీ ఆఫీస్ కావచ్చు, మీరు కాలేజెస్ స్టడీస్లో కావచ్చు, ప్రతి విషయంలో గొడవలకి వెళ్ళడానికి మనం ఉండకూడదు. అది మంచిది కాదు. కలహానికి మూర్ఖుని యొక్క మూర్ఖత్వం అంట రోట్లు వేసి దంచినా కూడా పోదంట. దేవుడికి స్తోత్రం. సొలొమోను ఎంత భలే చెప్తాడండి బాబా ఆయన మాటలు. కాబట్టి నేను కోరుకుంటున్నాను, మూర్ఖత్వానికి చోటు ఇవ్వకండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి ముగిస్తాను. ఒక తండ్రి గారు, ఒక నాన్నగారు, ఎప్పటి నుంచో ఆయనకి డిజైర్, కోరిక, ఒక మంచి కారు కొనుక్కోవాలనే ఆశ ఉంది ఆయనకి. మొత్తం మీద ఎన్నో రోజుల కోరిక, ఎన్నో రోజుల కలలు నెరవేరినట్లుగా ఒక మంచి కారు ఒకటి కొనుక్కున్నాడు. కొత్త కారు, మంచి కాస్ట్లీ కారు. ప్రతిరోజు కూడా తుడిచేస్తున్నాడు, ప్రతిరోజు కూడా కడిగేస్తున్నాడు. ఎప్పుడు చూడు 6 నెలలైనా 3 నెలలైనా రోజు కొత్తగానే ఉంటుంది ఆ కారు. అద్భుతం. అయితే ఒకరోజు వాళ్ళ పిల్లోడు, వీళ్ళ నాన్నగారు అప్పుడే కారు కడిగి తుడిచేసి నీట్గా మిగతా పనులు చేసుకుంటున్నాడు. అప్పుడే ఆ పిల్లోడు కారు దగ్గరికి వచ్చి స్కెచ్ పెన్ తీసుకుని ఆ కారు మీద ఏదో రాశాడు. వెంటనే వీళ్ళ నాన్న ఇటు తిరుగు చూసిన వెంటనే ఆ కారు మీద ఏదో గీతలు గీస్తున్నట్టుగా అనిపించింది. వెంటనే ఆ కోప ఆవేశం తట్టుకోలేక, ఒరే కొత్త కారుని గీతలు పెట్టేస్తున్న వెంటనే వెంటనే ఆ కోప ఆవేశంతో, మూర్ఖత్వంతో ఆ కారుకు సంబంధించిన రెంచులు ఉంటాయి కదండి, ఆ రెంచు ఒకటి తీసుకుని ఇక్కడి నుంచి ఇసిరి కొట్టాడు. ఆ ఆవేశంలో, ఆ కోపంలో, మూర్ఖత్వంతో ఎప్పుడైతే కొట్టాడో ఆ పిల్లోడికి తగలకూడని స్థలంలో మైండ్ తల మీద తగిలింది. వెంటనే అలా పడిపోయాడండి. గబగబ తీసుకుని ఆయనే మరలా అదే కారులో తీసుకుని హాస్పిటల్ తీసుకుని వెళ్తే డాక్టర్ గారు చెప్పారు, మెదడు తగిలేసింది, మీ కొడుకు చనిపోయాడు. వెంటనే దుఃఖంతో ఆ బాడీని అలా తీసుకుని వస్తూ వేదన కలిగి, అయ్యో ఎందుకు నేను ఇంత ఆవేశపడ్డాను, ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తాను, చేతులారా నేను ఆ రెంచు విసిరి నా కొడుకుని అనవసరంగా చేతులారా పోగొట్టుకున్నాను బాధపడుతూ ఆ కారు డోరు, ఆ పిల్లోడిని ఎక్కించేటంలో కారు డోర్ తీస్తే అసలు ఏమి రాశాడు అక్కడికి వెళ్ళి చూద్దామని ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఐ లవ్ యూ డాడీ అని రాశాడు ఆ పిల్లోడు. ఆ మాట చదివి ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఏడిస్తే పిల్లోడు తిరిగి వస్తాడో చెప్పండి?
పిల్లలకండి ఆ తెలిసి తెలియని వయసులో పిల్లలకి ఎప్పుడు కూడా డాడీ అంటే ప్రేమ. ఏదో గీయాలి, ఏదో చేయాలనుకుంటారు. సాధారణంగా పిల్లలు ఆడుకుంటారు, సాధారణంగా పిల్లలు ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళని మనం జాగ్రత్తగా చారదీసి, మనం కోపావేశాలతో ఏ వస్తువు ఉంటే అది ఇసిరేసి అలా కొట్టి ఉంటే చివరికి ఆ పిల్లల్ని మనం కోల్పోతే ఎంత బాధ అండి అది. ఇప్పుడు ఆ తండ్రి బాధపడుతున్నాడు, పిల్లోడు దక్కాడా, దొరుకుతాడా చెప్పండి? కొన్నిసార్లు ఒకవేళ నీ జీవితంలో కూడా అనవసరంగా మాటలు అనేసి బంధుత్వాలు తెంచేసుకున్నావేమో, అనవసరంగా ఒకవేళ దేవుని వాక్యాన్ని తృణీకరించి దూరం అయిపోయావేమో, ఇదిగో అనవసరంగా గొడవలు పెట్టుకుని బంధుత్వాలు తెంచేసుకున్నావేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ ఇంట్లో ముళ్ళ తప్పులు మలవటానికి కారణం ఇదిగో ఈ మూర్ఖత్వమే. నన్ను విడిచిపెట్టండి. యేసు నామములో కృప విస్తరించునుగాక. ముగిస్తున్నాను. ఈ 3 మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఒకసారి తిరిగి నా పాట నాకు చెప్పండి. ఆనంద గృహంలో ఆనంద గృహంలో ముళ్ళు మొలవడానికి గల కారణాలు, లేదా ఆనంద గృహంలో ముళ్ళు ఎందుకు వచ్చాయి? ముచ్చటగా 3 మాటలు ప్రభు చెప్పాడు. చెప్పండి ఒకసారి. 1, సోమరితనం. ఈ సోమరితనం తొలగించుకో, శ్రద్ధ పెట్టు, దేవుడిని ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే దేవుడిని హెచ్చిస్తాడు. కష్టపడు. నెంబర్ 2, మాట వినకపోవటం వల్ల ముళ్ళు. నువ్వు మాట వినక తిరుగుబాటు చేయొద్దు. ఎవ్వరు చెప్పినా ఎందుకు చెప్పారని ఆలోచించు. అవసరమైతే కొద్దిసేపు దేవుని పాదాల దగ్గర కనిపెట్టి ప్రార్థన చేసుకో. మాట విను, ఎందరో దీవించబడ్డారు. నెంబర్ 3, మూర్ఖత్వం వల్ల. మూర్ఖంగా ఉండొద్దు. అస్సలు మూర్ఖులు లాంటి స్వభావాలు ఉండొద్దు. లోబడుతూ సాధువుగా మృదువుగా జీవిద్దాం. అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆనంద గృహంలో ఆనందమే ఉండునుగాక. పైనుండి శక్తి కుమ్మరించబడి మీ ఇంటిని దేవుడు ఆనంద నిలయముగా మార్చునుగాక. ఈ మాటలు దేవుడు గుండెల్లో స్థిరపరచునుగాక. అందరూ చప్పలు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. అలాంటి దీవెనలతో దేవుడు తిరిగి పంపునుగాక. అందరూ